ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా స్క్రిప్ట్ ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ అటు ఎన్టీఆర్ ఇటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద రచ్చకు దారితీసింది. నిజానికి గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అట్లీతో ప్రకటించడంతో త్రివిక్రమ్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెంకటేష్ తో సినిమా మొదలుపెట్టాడు. అలాగే బన్నీతో చేయాలనుకున్న మైథలాజికల్ కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడు. దీంతో ఈ క్రేజీ కాంబో దాదాపుగా ఫిక్స్ అని అందరూ భావించారు. అయితే ఎన్టీఆర్ తో సినిమా ఓకే అనుకున్నా ఇక్కడ హీరో డేట్స్ పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ డ్రాగన్ దేవరా 2 ఉన్నాయి. అయితే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాతే త్రివిక్రమ్ మూవీ ఉండాలి. కానీ నీల్ సినిమా అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఒకవేళ ఈలోపు దేవరా 2 మొదలైతే త్రివిక్రమ్ ప్రాజెక్టు 2028 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్రివిక్రమ్ మాత్రం 2026 సమ్మర్ నాటికే సిద్ధంగా ఉండాలని చూస్తున్నారు. అందుకే బన్నీ 2026 సమ్మర్ కు ఫ్రీ అవుతారనే వార్త బయటకు రావడంతో త్రివిక్రమ్ మళ్లీ అల్లు క్యాంప్ వైపు చూస్తున్నట్లు టాక్. ఇక ఈ ఇద్దరు హీరోల మార్కెట్ విషయానికి వస్తే ఎన్టీఆర్ మార్కెట్ 500 కోట్ల రేంజ్ లో ఉంటే బన్నీ పుష్పతో 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. ఇలాంటి భారీ మైథలాజికల్ సినిమాకు బన్నీ మార్కెట్ పెద్ద ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ ఆలోచన కావచ్చని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టు ఊగిసలాటలో ఉందనే చెప్పాలి.